సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఆయన పేరుగాంచిన వైద్యుడు తన వద్దకొచ్చే పేషెంట్లకు వైద్యం చేసి ఆరోగ్యవంతులను చేసేందుకు నిరంతరం శ్రమిస్తూ ఉంటాడు. అయితే వైద్యో నారాయణో హరి అనే పదానికి ఆయన నిలువెత్తు నిదర్శనంగా మారాడు. తాను వైద్యం మాత్రమే చేయడం కాదు, ఆపదలో ఉన్న వారికి ఆపద్ బాంధవుడని మరోసారి నిరూపించాడు. నిండు గర్భిణి నొప్పులతో బాధపడుతున్న వేళ రక్తం అత్యవసరం కావడంతో దాతలు సకాలంలో దొరక్కపోవడంతో తానే రక్తదానం చేసి తల్లి బిడ్డ ప్రాణాలు కాపాడి ఆ కుటుంబం పాలిట దేవుడయ్యాడు. ఎవరా డాక్టర్? ఇప్పుడు తెలుసుకుందాం. నాగర్ కర్నూలు జిల్లా కొడంగల్ మండలం దౌలతాబాద్కు చెందిన మహేష్, హర్షిత దంపతులు ఆరోగ్య పరీక్షల కోసం తాండూరు మాతా శిశు ఆసుపత్రికి వచ్చారు. నిండు గర్భిణీగా ఉన్న హర్షితకు ఉన్నట్టుండి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు హర్షిత శరీరంలో మోతాదు కంటే రక్తం తక్కువగా ఉందని, రక్తం ఎక్కిస్తే తప్ప కాన్పు చేయడం కష్టమని తేల్చారు. అనుకోని ఆపద రావడంతో హర్షిత భర్త తాండూరులోని రక్తదాతల కోసం వాకప్ చేశాడు. కానీ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఇప్పటికే 157 సార్లు రక్తదానం చేసి అనేక మంది ప్రాణాలు కాపాడిన స్థానిక వైద్యుడు సంపత్ కుమార్ గురించి తెలుసుకున్నాడు. వెంటనే విషయాన్ని డాక్టర్ సంపత్ కుమార్ కు తెలియచేశాడు. తన ఆసుపత్రిలో పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తూ బిజీగా ఉన్న డాక్టర్ సంపత్ కుమార్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మాతా శిశు ఆసుపత్రికి వచ్చి కావలసినంత రక్తం ఇచ్చారు. దీంతో హర్షితకు సిజేరియన్ చేశారు వైద్యులు. తల్లి బిడ్డ క్షేమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే అత్యవసర సమయంలో ఆపద్ బాంధవుడిలా వచ్చి రక్తదానం చేసిన డాక్టర్ సంపత్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు స్థానికులు. ఇప్పటి వరకు 158 సార్లు రక్తదానం చేసిన డాక్టర్ సంపత్ నిండు గర్భిణీకి రక్తదానం చేసి తల్లి బిడ్డను కాపాడినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఏదేమైనా డాక్టర్ సంపత్ కుమార్ను సబాష్ డాక్టర్ అంటున్నారు అందరూ. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. డాక్టర్స్ డే శుభాకాంక్షలు డాక్టర్ సంపత్ కుమార్ గారు.